హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో అందులో భాగంగా ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ క్వశ్చన్ పేపర్, ఈ పేపర్ని అయితే బాగా చూసుకోండి. దాంతోపాటు ఒక చిన్న మీకు ఐడియా, ఒక చిన్న సజెషన్ అనమాట. మార్చిలో మీకు జరిగినటువంటి పేపరు అండ్ ఈ పేపరు ఎక్స్ట్రాగా కొన్ని చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ అయితే పక్కా చూసుకోండి. అట్లీస్ట్ కొన్ని అయితే మనకు ఎగ్జామ్లో ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఐ హ్యావ్ టు రైట్ 3 క్వశ్చన్స్. మొత్తం మీకు 5 ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సింది 3 అనమాట. ఎస్ఎస్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. సో దీంట్లో నుంచి మనం పక్కాగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ రివైజ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఒకసారి చూసుకోండి ఎంతవరకు చేయగలుగుతారు ఏంటి అంటే క్విక్ రివిజన్ కింద రివైజ్ చేసుకోండి. అండ్ సెక్షన్ బిలో కూడా చూడండి, మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ యూ కెన్ రైట్ ఎనీ 8 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్. ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీరు రివిజన్ కాబట్టి ఎంతవరకు వచ్చి మీకు క్వశ్చన్స్ అసలు రాయగలుగుతున్నారు లేదా. ఇంకా ఎకనామిక్స్ అంటేనే మనకి ఏంటంటే హెడ్డింగ్స్ ప్రాపర్గా యూజ్ చేసి ఇంకా టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మ్యాథ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ మొత్తం క్లియర్గా చేసేయండి. అండ్ ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. అండ్ అలాగే ఇవన్నీ కూడా రిపీట్గా వచ్చిన క్వశ్చన్సే. అండ్ సెక్షన్ సిలో చూసినట్లయితే రైట్ షార్ట్ నోట్ ఆన్ ఎనీ 15 ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్. సో దీంట్లో మీరు మొత్తం ఎనీ 15 యూ హ్యావ్ టు రైట్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. దీంట్లో నుంచి మాత్రం పక్కాగా అయితే కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏ క్వశ్చన్ని మీరు మిస్ చేయకుండా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి చదువుకోండి, రివైజ్ చేసుకోండి క్విక్ రివిజన్ కింద. అండ్ అలాగే హెడ్డింగ్స్ ప్రాపర్గా యూజ్ చేయండి. సో మన రాని క్వశ్చన్ని వదిలేయకుండా అట్లీస్ట్ హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించిన పాయింట్స్ ఏవో ఒకటి రాస్తే మీకు అట్లీస్ట్ 1 మార్కో 1/2 మార్కో పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు. బట్ మీరు వదిలేసి వస్తేనే ప్రాబ్లం. ఆ వదిలేసి రాకుండా ఏదో ఒకటి రాసి దానికి సంబంధించి రాయాలి. ఆ పాయింట్ అయితే గమనించగలరు. సో ఇది పేపర్. సో మొత్తానికైతే ఆ పేపర్స్ మొత్తం చూసుకోండి. ఎక్స్ట్రా కొన్ని చూసుకుని వెళ్ళండి, సేఫ్ సైడ్ అనమాట. సో మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.